ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు నిరీక్షణ. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప సాక్ష్యం గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నానండి. నాకు 2 పాపలు. ఒక పాపకు వచ్చేసి 4 years, ఇంకొక పాపకి 17 months. అయితే మా అమ్మ 2021లో చనిపోయిందండి. ఫస్ట్ పాప పుట్టినప్పుడు మా అమ్మ ఉంది. మా అమ్మ చనిపోయిన తర్వాత 8 monthsకి నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ అయినప్పుడు హార్ట్ బీట్ లేదు బేబీకి అనేసి అన్నారు. 2 weeks చూద్దాము, హార్ట్ బీట్ రాకపోతే మాత్రం అబార్షన్ చేయాల్సి వస్తుంది అని అన్నారండి. నేను ప్రార్థన చేసుకున్న, ప్రభువా నీవు ఇచ్చిన గర్భఫలము అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి కృపను బట్టి తర్వాత వెళ్తే హార్ట్ బీట్ వచ్చింది అన్నారు. తర్వాత 5th month స్కాన్కి వెళ్ళినప్పుడు బేబీ మొత్తం బాగానే ఉంది, కానీ సర్విక్స్ లెంత్ చాలా ఎక్కువ ఉంది, కుట్లేయాల్సి వస్తుంది గర్భసంచికి అనేసి అన్నారు. గర్భసంచి కుట్లేస్తే మొత్తం కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి. నాకు ఆల్రెడీ ఇంట్లో ఒక పాప, పెద్ద పాప ఉంది, నాకు అవ్వదు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నా. ఎంతోమంది నా కోసం ప్రార్థన చేసిండ్రు. దేవుడి కృపను బట్టి మళ్ళీ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగానే ఉందమ్మా, కుట్లేం వేయాల్సిన అవసరం లేదు అనేసి అన్నారు. ఓకే అనుకున్నాము. 7th month మళ్ళీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది, ఉమ్ము నీరు కూడా తక్కువ ఉంది అన్నారు. ఇంకొకటి ఏంటంటే మదర్ నుండి బేబీకి 4 whistles నుండి బ్లడ్ సర్క్యులేషన్ అవుద్ది, అది 2 whistles నుండి మాత్రమే అవుతుంది, ఇంకొక 2 whistles నుండి కట్ అయిపోయింది అనేసి అన్నారు. ప్రార్థన చేసుకున్నాము, ప్రభువా బేబీ అయితే బాగుండాలని. మళ్ళీ 8th monthలో ఒకసారి మళ్ళీ స్కానింగ్ తీశారండి. తీసినప్పుడు అప్పుడు 2 whistles నుండి అవుతుంది కదా, ఇప్పుడు మొత్తం కట్ అయిపోయి ఒక్క బ్రెయిన్కి మాత్రమే బ్లడ్ అందుతుంది తల్లి నుండి బిడ్డకి, ఇంకా వేరే 3 whistles నుండి కట్ అయిపోయింది, ఇమీడియట్గా సిజేరియన్ చేయాల్సి వస్తుంది అనేసి అన్నారు. మేము ప్రార్థన చేసుకున్నాము, బేబీ వెయిట్ తక్కువ ఉంది, మళ్ళీ 8th month డెలివరీ అంటున్నారని. ప్రార్థన చేసుకుంటే డాక్టర్ అన్నారు కదా, సరే ఒక పని చేద్దాము, డే బై డే హాస్పిటల్లోనే పూర్తిగా అడ్మిట్ అయిపోయి డే బై డే స్కానింగ్ చేస్తూ చెక్ చేస్తూ ఉందాము అన్నారు. ఒక్క స్కానింగ్ వచ్చేసి అది 2800 ఉంది, అది బేర్ చేసేంత స్తోమత నాకు లేదు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నేను డాక్టర్ని అడిగినా ఈరోజు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, రేపు అవ్వకపోతే మనం ఈరోజు స్కానింగ్ తీస్తాము, రేపు అవ్వంది మనకి ఎలా తెలుస్తుంది మేడం అంటే, ఆమె కూడా నిజమే అమ్మ, రిస్క్ చేయడం ఎందుకు, మరి సిజేరియన్ చేసేద్దాము అనేసి అన్నారు. బేబీ వెయిట్ చూస్తే 1.5 kg ఉంది, సరే రిస్క్ చేయడం ఎందుకు అనేసి ఓకే అన్నాం మేము కూడా. అప్పటికప్పుడు నాకు సిజేరియన్ చేసేసారు. చేసేసిన తర్వాత అక్కడ పీడియాట్రిషియన్ చూసి బేబీ హెల్తీగానే ఉంది, కానీ 1.5 ఉంది కాబట్టి బాక్స్లో పెట్టాల్సి వస్తుంది అన్నారు. మాకు ముందే చెప్పిండ్రు ఒక 1 month పెట్టాల్సి, ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే 25,000 per day అవుతుంది అన్నారు. 25,000 రోజుకి పెట్టే స్తోమత మాకైతే లేదు మేడం అని చెప్తే నీలోఫర్ హాస్పిటల్ని సజెస్ట్ చేశారు. అయితే అక్కడికి పెడదాము అనుకునే లోపు నిజంగా నా కుమార్తె పట్ల దేవుడికి 4 సంవత్సరాల క్రిందనే ప్రణాళిక ఉందండి. మా ఆయనకి 4 సంవత్సరాల కింద ఒక దగ్గర జాబ్ చేసినప్పుడు ఒక మేడం పరిచయము. ఆ మేడం ఎవరంటే నీలోఫర్ హాస్పిటల్కి సెకండ్ హెడ్ అంట. ఆ మేడం నెంబర్ మా దగ్గర ఉండడము, ఆమెకు కాల్ చేయడము జరిగింది. ఆమె ఏం భయపడకు, తీసుకొచ్చేయండి నేను చూసుకుంటా అనేసి చెప్పారు. మేము బేబీని తీసుకెళ్లేసరికి ఆ మేడం అక్కడ వేరే డాక్టర్స్తో మాట్లాడారంట, చెప్పారంట పలానా తెలిసిన వాళ్ళు ఇలా వస్తున్నారు అనేసి చెప్పారంట. వాళ్ళు కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. బేబీని తీసుకెళ్ళి మా ఆడపడుచు బేబీ దగ్గర ఉంది. నేను ఇక్కడ సిజేరియన్ అయిందిగా, నేను వేరే హాస్పిటల్లో, పాప వేరే హాస్పిటల్లో ఉంది. నా దగ్గర మా తోటికోడలు, మా అత్తయ్య వాళ్ళు నా దగ్గర ఉన్నారు. అయితే బేబీని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత 4th day నన్ను ఇక్కడ డిశ్చార్జ్ చేసి నన్ను బేబీ ఉన్న దగ్గరికి తీసుకెళ్లారు ఫీడింగ్ కోసము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బేబీని నేను చూడగానే అసలు చాలా భయపడ్డా. 1.5 kg, చాలా చిన్నగా ఉంది. మాడపరుచు నాకు ఎత్తుకోమని ఇస్తే కూడా నేను ఫస్ట్ ఎత్తుకోలేదు, భయపడ్డా. నేను ఎత్తుకోను, అమ్మో వద్దు నువ్వే పట్టుకో నేను చూస్తా అనేసి అన్నాను. తర్వాత నర్స్ వాళ్ళు వచ్చి డైపర్ చేంజ్ చెయ్యి, డ్రెస్ మార్చు అన్నప్పుడు కూడా నేను వేసేదాన్ని కాదు, మాడపరుచుకే ఇచ్చేదాన్ని. చిన్నగా ఉండేసరికి బేబీ నేను చాలా భయపడ్డదాన్ని. ఆ తర్వాత అక్కడ చాలామంది పిల్లలు చనిపోవడము, నెలలు అక్కడ ఉండడము నేను చాలా చూసినప్పుడు చాలా భయపడ్డా. ఎంతోమందికి ప్రార్థన విజ్ఞాపనలు చెప్పడం జరిగింది, ఎంతోమంది కన్నీటి ప్రార్థన, ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు చేశారు నా కుమార్తె కోసము. ఆ తర్వాత బేబీ సక్ చేయట్లేదని నోట్లో పైపేసి పాలు పోయడము, అసలు చాలా అంటే చాలా ఫేస్ చేశాము మా పాప విషయంలో. కానీ దేవుడి కృపను బట్టి, కేవలం దేవుడి కృప ద్వారా నా కుమార్తె 13 daysకే డిశ్చార్జ్ చేశారు అక్కడి నుంచి.
దేవుడు చేసిన అద్భుత కార్యం నా జీవితంలో. ఇది నిజంగా అక్కడ ఎంతోమంది చనిపోవడము, పిల్లల్ని తీసుకొని వెళ్ళడము అవన్నీ నేను చూసిన. కానీ నా కుమార్తెను దేవుడు సజీవంగా ఎంతో సంతోషంగా నా చేతిలో పెట్టిండు. నా కుమార్తె నవ్విన ప్రతిసారి తను ఆడుకుంటున్నప్పుడు తనను చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. దేవుడి కృప ఎంత ఉంది కదా అనిపిస్తుంది. తను గర్భవాసిగా ఉన్నప్పుడు నేను తన కోసం ప్రార్థించినప్పుడు, నీ కట్టడం నీలాంజనములతో కట్టెదను, నీ పునాదులను నీలములతో వేదునని నాకు వాగ్దానం చేసిండు. నిజంగా ఆ వాగ్దానం అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా కుమార్తె కట్టడం దేవుడు నిజంగా చాలా గొప్పగా కట్టిండని. నిజంగా నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని ఆశపడుచున్నాను. దేవుడి చిత్తమైతే మరొకసారి మేము అన్యుల కుటుంబం నుండి వచ్చామండి. నా రక్షణకి సంబంధించిన సాక్ష్యం కూడా మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఆమేన్.